టు మై ఛానల్ ఖమ్మం అత్త కోడలు. ఈ రోజు నేనైతే మా కోడల్ని రెడీ చేస్తున్నాను. తనకి ఆల్రెడీ ఇంత మంచి జుట్టు ఉంది, అయినా కానీ నేను మళ్ళీ సవరం వేసి పూలు పెట్టి రెడీ చేస్తాను. చూడండి, ఇదిగోండి తన చూడండి సిల్కీ హెయిర్ కదలకుండా. ఇదిగోండి ఇది సవరం తెచ్చాను. ఆల్రెడీ తన జుట్టు కూడా మంచిగా ఉంటుంది, కానీ ఇంకా కొంచెం పొడవు జుట్టుతో రెడీ చేసి పెడతాను. చూడండి, ఇలా కదలకుండా ఉండాలి. నువ్వు కదిలినానుకో కొడతా కూడా. కొడతావు పట్టుకో. చెప్పండి ఫ్రెండ్స్, ఈ సవరం నాకు వచ్చినట్టే చేస్తాను. జడ లేడం వచ్చా ఫ్రెండ్స్ నీకు అసలు? రాదు ఫ్రెండ్, ఎప్పటికి వేయలేదు నేను, నీకే వేస్తాను. ఫస్ట్ నాకు వచ్చినట్టే వేస్తాను, అందుకే. చెప్పండి ఫ్రెండ్స్, ఈ సవరం బాగుందా నా హెయిర్ బాగుందా? నీ హెయిర్ ఏమో. నా హెయిర్ కూడా సవరం లాగే ఉంటది, ఇట్లానే ఉంటది. సవరం కంటే నీదే బాగుంది. ఆగు, దాని మీద ఫ్లవర్స్ పెడతాను కదా, బాగుంటది. ఇచ్చేసే. నీకెందుకు మంచిగా నీ పొడవ జడేసి పూలు పెట్టి రెడీ చేసి తయారు చేస్తా కదా. నన్న నేనే పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నా? నాకు వద్దమ్మా, మా అబ్బాయి ఉన్నాడు కదా. ఇది ఒక్కటితో ఒక్క నిమిషం కదలకుండా కదలకుండా ఉండడం జన్మలో అలవాట్లేదు. అనుకో, అసలే ఇది స్మూత్ హెయిర్ ఊడిపోతా ఉంది. ఫ్రెండ్స్, నా హెయిర్ గురించి చెప్పాలంటే అక్కడ పైన ఏది పెట్టినా మొత్తం ఇలా ఏమంటారు తిరుక్కుంటూ వచ్చి మొత్తం కింద పడిపోతాయి. ఏం ఆగవు, పువ్వులు కూడా ఆగవు పైన. సాఫ్ట్ హెయిర్ మెయింటైన్ మాత్రం హెయిర్ కి మంచి చేస్తుంది. చిన్నప్పటి నుంచి అయినా జుట్టు ఏం మెయింటైన్ చేయను, అది వద్దంటే పెరుగుతుంది. పెరుగుతుందంటే కట్ చేస్తుంది. మంచి కదలకు. నాకే మంకరంకర వస్తుంది, నాకు జడేయడం రాదంటారు. మళ్ళీ పై నుంచి పెట్టలే, మధ్యలో నుంచి పెట్టి ఆయన కవర్ చేస్తాలే. ఇదిగో చాలా బాగుంది. ఇంకా పొడవు నేను ఇంతవరకు ఇన్ని రోజులు ఇక్కడి వరకే ఉంది కదా, మధ్యలో లాగా వచ్చింది రమ్మా. ఇది కదల ఇక్కడే పెట్టాలనుకుంటా. అక్కడే పెట్టాలి, కానీ నువ్వు నీ జుట్టు కాగట్లా. నీకు పూలు పెట్టా కదా కవర్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకో ఎంత పొడవు జుట్టు ఉందో నీకైతే. చాలా బాగుంది. ఇలా మంచిగా పెళ్ళిళ్ళప్పుడు ఇలా సవరాలు వేసుకొని రెడీ అవుతున్నారండి ఇప్పుడు పిల్లలందరూ. చాలా బాగుంటుంది. ఇంకెవరికి ఇంత లాంగ్ హెయిర్ లేదు, అందరికి కొత్తిమీర కట్టలు కరివేపాకు కట్టలే ఉంటున్నాయి కదా. ఇప్పుడైతే రబ్బర్ బ్యాండ్ లేదు, ఒకసారి రబ్బర్ బ్యాండ్ వేస్తాను. ఇదిగో రబ్బర్ బ్యాండ్ కదా. మాకు చీర మొత్తం రెడీ అయిపోయింది. నీకు మంచి పట్టు చీర కట్టుకోరమ్మా ఈసారి. ఈసారి కట్టి నీకు మంచి జడేసి. ఎందుకు ఇద్దరం పట్టులంగా వేసుకుందాం? చాలా రోజులు అయి వేసుకో, నీకు బాగానే ఉంటుంది. నాకు ఈ పర్సనాలిటీ ఉంటా, అందుకే తగ్గ కదలు. ఇలా స్ట్రైట్గా ఇలా ఉండి ఇలా ఉండు. నేను వీడియో తీసుకుంటున్నాను కదా, కదలకుండా ఉండు. ఇదిగో ఎంత బాగుందో. నువ్వు ఎట్లో సారీ పెట్టుకున్నామా, ఈ పూలు పెట్టావంటే అద్భుతంగా ఉండదు నాకు. ఎల్లో లే అట్లా అంటే వేరే పింక్ కూడా ఉంది నా దగ్గర, ఫ్లవర్ సెట్. బ్లాక్ మీద ఎల్లో అద్భుతంగా కనపడుతుంది. లేదు, ఎల్లో సారీ బాగుంటుంది. మరీ డార్క్ ఎల్లో కాకుండా మంచి లెమన్ ఎల్లో లైట్ కలర్ లో తీసుకో. నేను తెచ్చి పెడతా ఈసారి నీ శారీ ఒకటి. ఎల్లో మళ్ళీ తేగ తేగ శారీ ఎల్లో. అట్లా అంటే నల్లగున్న వాళ్ళు ఏ చీర కట్టద్దా? రెడీ చేసినప్పుడు అసలు ఇలా అనుకుంటే మంచి పట్టు చీర పెట్టినప్పుడు పెడదాం. చెప్పండి ఫ్రెండ్స్, ఇవన్నీ అవసరమా ఫ్రెండ్స్? కాదండి, అది అసలే నీ జుట్టు స్మూత్గా ఉంది, జారిపోతుంది. ఎంత జారిపోతుందో నీ జుట్టు అయితే. ఇలా పెడితే అలా జారిపోతుంది. నాకంత సిల్కీగా ఉండదు జుట్టు, కొంచెం రఫ్గా ఉంటుంది. నీ కూడా నీ కేర్. అవును, నీ కేర్ మొత్తం నాకు ఒకసారి వీడియో చేయరాదు? అంతే చేద్దాం. మంచి చిన్నప్పటి నుండి కేర్ తీసుకోను, మెయింటైన్ చేయనట్టు మందార పువ్వులు తెచ్చి ఎప్పుడైనా మందార ఆకులు లేకుండా హెడ్ బాత్ చేసినావా? లేదు. మరి కేర్ అంటే అదే. నా ఏ షాంపూ ఉంటే ఆ షాంపూతో హెడ్ బాత్ చేయడం, అంతేగాని
కుంకుడుకాయలు, మందారాకులు ఇలాంటివి మనకు అస్సలు ఈ మధ్య కొంచెం బద్ధకం చేస్తున్నాం కానీ చిన్నప్పుడు బాగా చేసేది. నేను కుంకుడుకాయలు చూసాను కదా. లేకుండా షాంపూ వాడలేదు. షాంపూ వాడలేదు. కుంకుడుకాయలు మందారాకులు నూరి తలకు పెట్టుకొని స్నానం చేసేది అంతే. మీ అమ్మ కూడా భలే తెచ్చేది మందారాకులు తెచ్చి. ప్లస్ ఆయిల్ కూడా గుడ్డగుడుగా రాకు, మంచి- అదే బ్రింగరాజ్ అంటారుగా. మెయింటెనెన్స్ అండి ఇందా చెయ్యట్లేదు అన్నావు కదా. చిన్నప్పుడు చేసాం, ఇప్పుడు చేయట్లేదు. ఆ మెయింటెనెన్స్ అందుకే అంత ఊడిపోయింది. అందుకే చిన్నప్పుడు ఇంత ఉండే జుట్టు వాస్తవానికి సగం పెట్టక్కర్లేదు, ఇంత పెద్ద క్లిప్పులు కింద పెట్టుకునేదాన్ని. ఇప్పుడు పోయింది. మళ్ళీ షాంపూలు వాడుతున్న కొద్దీ జుట్టు ఊడిపోయింది మొత్తం. షాంపూ వాడిన అంతే. కుంకుడుకాయలు కంటిన్యూ జుట్టు చేసుకుంటూ కూడా మంచి స్మూత్ ఉంది. నాలా రఫ్ కాకుండా స్మూత్. ఎవరికైనా స్మూత్ అవుతుందేమో. మందారం ఆకులు నుండి ట్రై చేద్దాం. వీడియో చేస్తాం కదా. హెయిర్ ఆయిల్ షాంపూ మనమే ప్రిపేర్ చేసుకొని షికాకాయ కుంకుడుకాయతో చేద్దాం. హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఎవరిదైనా బాగుంటది. అదే కేర్ మాకు తీసుకోవడానికి టైం ఉండాలి. పెళ్ళైనాక పెళ్లి కాకముందు కొంచెం కేర్ తీసుకొని అప్పుడు ఉన్నాం. చిన్నప్పటి నుంచి మమ్మీ కేర్ తీసుకునేది, నేను కాదు. ఇక మన చేతుల్లోకి జుట్టు వచ్చినాక అంతా రోజు కొంచెం ఊడిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెమే ఉంది. మంచి 3 పాయల్లో ఇప్పుడు వాస్తవం ఏంటంటే నాకు ఒక్క పాయే ఉంది. రెండంతలో నువ్వు కదలకు. అదే నా జుట్టు ఊడిపోయిందని చెప్తున్నామ్మా. చెప్పుతూ కదలకుండా 2 పాయలు ఊడిపోయినాయి ఫ్రెండ్స్. చేతిలో కాళ్ళు తిప్పకుండా మాట్లాడొచ్చు. మనకు అలవాట్లేదు. ఏంది ఇప్పుడు నాకు వాళ్ళు చేయడా చూసుకుందు అన్ని అవని. నీకు ఇంకా ఫ్లవర్స్ పెట్టు ఈసారి. ఓ వాళ్ళు చేయడా అసలు చాలా బాగుంది. ఎల్లో కలర్ పట్టు శారీ కడితే అస్సలు నేను వేసిన డ్రెస్ ఇట్లా మళ్ళీ నువ్వు ఎల్లో పూలు పెట్టినా నేను ఎల్లో పట్టు చీర పెట్టుకోవాలా? నా పట్టు చీర ఉంది. పట్టు లంగా ఓని పెట్టు. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ లంగా ఓని. ఎప్పుడూ వేయలేదు. పెళ్లి కాకముందు వేయలేదు, అయినాక వేయలేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ జడ ఎలా ఉందో నీకు కూడా చూపిస్తా. ఆగు. మంచిగా ఉంది. పెళ్ళిళ్ళకి ఇప్పుడు ఇలానే అమ్మాయిలందరూ మంచిగా రెడీ అవుతున్నారు. అమ్మాయిలే నా ఆంటీలు కూడా రెడీ అవుతున్నారు. ఇలాంటివన్నీ ఇప్పుడు మంచి ఫ్లవర్స్ కలర్ మ్యాచ్. ఇప్పుడు ఎల్లో శారీ అనుకో ఎల్లో, పింక్ అనుకో పింక్ అన్నీ దొరుకుతున్నాయి కదా. చూపిస్తా రెడీ అయ్యాక. ఇంకా రెడీ చేశాక చాలా బాగా వచ్చింది. ఇలా నేను తయారు చేయాలని ఉంది ఈరోజు. ఈ ఫ్లవర్స్ తెచ్చాను కదా నీకోసమే తెచ్చా. అసలు రెడీ చేసి నీ జడకేస్తే ఎలా ఉంటుంది. ఎలా ఉందండి ఈ జడ? చాలా బాగా వచ్చింది. ఇంకా నీకు అద్దంలో చూపిస్తా పద. జడ చూసుకున్నాక బాగుందా? వావ్, ఇంత పెద్ద జడ వచ్చేసింది. ఈ బాగున్నాయిగా. ఇన్ని పెట్టావా? నేను పైన ఒకటే ఈ పెట్టావనుకున్నా. సెట్ ఇలానే వస్తుంది. ఇంకా అన్ని పెట్టేసి నువ్వు ఇంత అందంగా నాకు జడేస్తావంటే నేను మంచి శారీ కట్టుకోవాల్సిందని పిచ్చి డ్రెస్ వేసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఏదో మామూలుగా ఇంటికి వస్తే నన్ను ఇలా తయారు చేసింది ఫ్రెండ్స్. బాగుంది. ఇప్పుడు పాట పాడాలా? వాళ్ళు జడ ఇట్లా ఇట్లా వేసుకోవడానికి రావట్లేదుగా. ఇంకొంచెం పొడవు చేస్తాం ఇంకా ఈసారి. బారైతే ఇట్లా వేసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు వేసుకో. ఈ జడ ఓ పని చేద్దాం, ఓ పని చేద్దాం. నేను వేసుకుంటాను. నాకు రెడీ అయినప్పుడు నేను వేసుకుంటా. ఇలా పెట్టుకో. ఇది నీ జడ. ఒక అమ్మాయికి జుట్టు లేకపోతే బాధపడమంటే మంచి జుట్టు ఉంటే నా జుట్టు వేసి పెట్టేది తెలుసా నేను ఒకసారి. నీ జుట్టు బాగుంది. సవరాల కంటే నీ జుట్టే బాగుంది. జుట్టు బాగుందా ఫ్రెండ్స్? హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈసారి హెయిర్ ఎక్స్టెన్షన్స్ చూపిస్తా నేను వీడియోస్ లో. అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ నీకే వేసి ట్రై చేస్తాను. ఓకేనా? ప్రయోగం నా మీదే ప్రయోగం. ఇది ఒక మోడల్ అండి. ఇది బాగుంది. ముందు వెనకేసుకో. ఇది ఒక మోడల్. ఇంకా నెక్స్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర హెయిర్ ఎక్స్టెన్షన్స్ లో. అవన్నీ మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈమె జుట్టు చాలా బాగుంటది. అందుకే నాకు వెయ్యాలనిపిస్తుంది. పట్టుకో. బాగుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా జడ? మా ఆంటీ వేసిన జడ. ఆంటీ జడ ఇంకా నీట్గా వేయలేదు. నేను జస్ట్ ట్రై చేశాను అంతే. బాగుందా ఫ్రెండ్స్? చాలా